2026 మే 27, 28 తారీఖుల్లో నెల్లూరు కేంద్రంగా అంటే నెల్లూరు హెడ్‌క్వార్టర్ గాకుండా బయట గ్రౌండ్ గూడా చాలామంది వస్తారు గాబట్టి, అది కేంద్రంగా పసుపు పండగ, మహానాడు, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అంటే పుట్టినరోజు సందర్భంగా జరుగుతారు. బతికున్నప్పుడు చేస్తే పుట్టినరోజు, చనిపోయిన తర్వాత జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీన్ని చేస్తా ఉన్నారు. సో, మొత్తం 20 తీర్మానాలు, 10 తీర్మానాలు ఏపీకి, 4 తీర్మానాలు తెలంగాణకి, 1 అండమాన్‌కి, మిగిలింది ఉమ్మడిగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. కార్యకర్తలు వర్చువల్‌గా హాజరవుతారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కార్యక్రమం చేపడుతుంది. ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం పార్టీ కూడా ఆ వైపుకు అడుగులు వేస్తుంది. ఇందులో మహానాడు శక్తి థీమ్‌తో నిర్వహించడం మారింది. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక భాగస్వామ్యం, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రభావం వంటి అంశాలు కేంద్రంగా పార్టీ ముందుకు సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజు, జన్మదిన వేడుకలను బేస్‌గా చేసుకొని ఆ భావజాలాన్ని మరింత నింపే ఇదిగా ఒక పండుగని చేసుకుంటూ ఉంటుంటది. అందులో భాగంగా 2026 మే 27, 28 తేదీల్లో జరుపుతా ఉంది. మహానాడు తీర్మానాలకు పరిమితం కాదు, పార్టీ అంతర్గత చర్చలకు, నాయకత్వానికి ఫీడ్‌బ్యాక్ అందించే విధంగా ఉంటది. అదేవిధంగా వ్యవసాయం, బీసీ సంక్షేమం, మహిళా సాధికారత, ఐటీ అభివృద్ధి అంశాలే మహానాడులో తీసుకున్న నిర్ణయాలు త్వరగా ప్రభుత్వ విధానాలుగా మారినాయి గతంలో తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, అధ్యక్షుడు సిబిఎన్ అనుకోండి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, సిబిఐ నాయకత్వంలో మహానాడు టెక్నాలజీ, పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ వేదికగా తీసుకుంటారు. సో, ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. పారదర్శక, ఉద్యోగాల ఆవశ్యకత, ధరల నియంత్రణ, విద్య, వైద్యం రంగాల్లో ఫలితాలు ఇవి నేను ప్రధానంగా తీసుకున్న ముందుకు పోవచ్చు. ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాల ఆధారంగా అంచనా వేస్తారు. మహానాడు తీర్మానం భవిష్యత్ పాలన రోడ్ మ్యాప్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఏమైనా నారా లోకేష్ భవిష్యత్ యవనిక్క మీద మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో, తీర్మానాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10 తీర్మానాలు, తెలంగాణకి 4, అండమాన్కి 1, మిగిలిన ఉమ్మడిగా మనకు కనిపిస్తుంది. సరే, మహానాడు సభ హడావుడి భిన్నంగా ఉంది. వర్చువల్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తున్నారు. మే 27, 28, 2026లో దీన్ని నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, సో ఇందులో ప్రధానంగా ఈ నిర్ణయాలకు సంబంధించి అనేకం ఉన్నాయి. 2026 డిజిటల్ వేదికగా నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని నిర్ణయించడం వెనక ఖర్చుల నియంత్రణ, సాంకేతిక వినియోగం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. సో, కేడర్ను ఒకే వేదిక మీద గెలవటం లక్ష్యాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహించడం, డిజిటల్ పార్టీగా భారతదేశం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు తప్ప మరొకరు లేరు. ఆయన విజనరీ లీడర్గా టీడీపీ శ్రేణులు చెప్తూ ఉంటుంటాయి. సో, సమావేశంలో 20 తీర్మానాలు ఉంటే వాటిలో 10 తీర్మానాలు ఇప్పటికీ చెప్పినట్టు ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్ నికోబార్ దీవులు, మరో 4 అంశాలు, ఉమ్మడి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తీర్మానాల్లో రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణం, పెట్టుబడుల పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, రైతు సంక్షేమం, అమరావతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, యువత నైపుణ్యాభివృద్ధి అంశాలు, ఈ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు కేడర్ను చైతన్యపరచడం, కేడర్ని చైతన్యం చేయటం, ప్రాంతీయ స్థాయిలో పార్టీని ఉనికి నిలబెట్టడం, బీసీ, యువత, మహిళల సమస్యలపై దృష్టి పెట్టడం వంటి అంశాలను మన ముందుకు కనిపిస్తూ ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించి ముందుకెళ్లే కార్యక్రమం. తెలంగాణలో ప్రత్యక్ష రాజకీయ ప్రభావం తగ్గిన పార్టీని పూర్తిగా కనుమరుగు కాకుండా నిలబెట్టాలన్న ప్రయత్నం అయితే ఈ తీర్మానాల వెనక మనకు కనిపిస్తూ ఉంది. సో, మహానాడు చివరి రాజకీయ తీర్మానాలు ప్రవేశపెడతారు. సో, ఇది దీంతో పాటుగా మహానాడుకు సంబంధించి వచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్ అయితే స్వీట్లు, హాట్లు, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, చేపలు, రొయ్యలు, కూరలు, పానీయాలు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, అనేక రకాలైనటువంటి స్వీట్లు, కేకులు, హాట్లు మనకి కనిపిస్తాయి. ఇంకా అన్ని రకాల ఫుడ్స్ అంటే ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవి వండుకొని తింటుంటారు. అన్ని రకాల ఐటమ్స్. ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఇళ్లలో మీరు కానీ మేము కానీ మనం ఎవరు అన్ని ఐటమ్స్ వండుకోలేము. ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ వందలాది కాదు వేలాది మందికి, లక్షలాది మందికి వంటలు చేసేటువంటి వంట మాస్టర్లు అక్కడ ఉంటారు. కాబట్టి చాలా ఎక్స్పర్ట్స్ దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్, వంట మాస్టర్లు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో, సో దీంతో పాటుకి ఇప్పటికే నెల్లూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు కార్ల వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఇప్పటికే లాడ్జీలు అన్నీ బుక్ అయినాయి. 2 డేస్ జరుగుతుంది. బహిరంగ సభ కూడా ఉన్నది. సో, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా, ఖమ్మం జిల్లా నుంచి కూడా 4 తీసుకున్నారు మహానాడు నిర్వాహక కమిటీకి సంబంధించి నెల్లూరులో జరిగేదానికి. అట్లా ఉమ్మడి 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్టీ వాళ్ళ బాధ్యతలకు సంబంధించి
చంద్రబాబు డైరెక్షన్‌లో స్క్రీన్ మీద లోకేష్ అన్న సారథ్యంలో, నారా లోకేష్ సారథ్యంలో ఇది మనకి స్క్రీన్ మీద మనకి కనపడతా ఉంది. సో, భవిష్యత్ కార్యాచరణతో పాటుగా ఆత్మస్థుతి, ఈ వైసీపీ శ్రేణులనేది ఆత్మస్థుతి, పరనింద చేస్తారు వాళ్ళు. వాళ్ళు మేము బాగా పరిపాలన చేస్తున్నాం, జగన్ పరిపాలన బాగలేదనే ఎజెండాతోని ముందుకొస్తారని చెప్పేసి వైసీపీ శ్రేణుల నుంచి మనకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనకి కనిపిస్తున్నటువంటి వీడియోలు, మాటలు మనకు కనిపిస్తున్నాయి. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, సో, అనేక రకరకాల పరిస్థితులు, రకరకాల నాయకులు పార్టీ అనంతరం అవుతుంటారు. ఇందులో బీసీలకి రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి పార్టీ చెప్తా ఉన్నారు. సో, 42% రిజర్వేషన్లు కూడా వైపుగా తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని భావిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రాస్ లెవెల్లో అందాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని తెలియజేసుకుంటూ, సో, అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా వెళ్ళాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ముందుకు పోవాలని చేసుకుంటూ, సో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైతే అధికారంలో ఉంది, బీజేపీతో ప్యానెల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. సో, అసలు ఎన్డీఏ నిలబెట్టడానికి బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేది మనకు కనపడుతున్నమాట. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం కోసం వామపక్షాలు, నాన్ ఎన్డీఏ పక్షాలు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అనేది తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. సో, మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అనాలి పెద్దలారా, మిత్రులారా.